అంత బ్రహ్మాండంగా ఉంటే అంజలి పెళ్ళవ్వగానే భాను పెళ్ళెందుకు పెటాకులవుతుంది రాజుగారు? ఎందుకు ఇప్పుడు అనవసరమైన మాటలు? జరిగేది జరగనిపో. ఎలా జరగనిస్తాను? అంజలి మా ఇంటికి రావాల్సిన పిల్ల. భాను చేత్తో అక్షింతలు వేస్తే ఆ నష్టం మా ఇంటి పిల్లకేగా జరిగేది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి గురించి ఏమంటున్నావు? అంజలి పెళ్ళవగానే ఏదో జరుగుతుందంటున్నావేమిటి? ఏం జరుగుతుంది? అంజలి పెళ్ళైపోగానే మీ కొడుకు మీ కోడలికి విడాకులిచ్చేస్తాడు. భాను మొగుడొదిలేసిన పెళ్ళవైపోతుంది. నేను చెప్పేది నిజం. ఈ నిజం ఇక్కడున్న కొందరికి తెలుసు. ముఖ్యంగా ఈ పెద్ద మనిషికి తెలుసు. రేపో మాపో మొగుడొదిలేసే అమ్మాయి నష్టజాతకురాలు కాకుండా ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి రాజుగారు, మీ అమ్మాయి జాతకం బాగుందా? బ్రహ్మాండంగా ఉందా? అసలు నష్టజాతకురాలు ఎవరో నాకు బాగా తెలుసు. నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్షింతలు వేసి అంజలిని ఆశీర్వదించు. ఏం తప్పు చేసింది నా కోడలు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఎందుకు ఆ అమాయకురాలు జీవితాన్ని అన్యాయం చేయాలనుకుంటున్నావు? అంత నేరమేం చేసిందా పిల్ల? నూరేళ్ల భవిష్యత్తుని చిదిమేస్తున్నావు. ఎందుకు?
ఇదివరకంటే నీకు నచ్చని పనులో నష్టం తెచ్చే పనులో చేసేది. అప్పుడు నువ్వు వెళ్ళగొట్టినా తిరిగొస్తుందన్న ఆశతో ఉండేదాన్ని. ఇప్పుడు ఇంటి కోడలిగా బాధ్యత తెలుసుకుంది. భర్తతో ఎలా మెలగాలో నేర్చుకుంది. ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలనేది అర్థం చేసుకుంది. ఇప్పుడు భాను ఇంత మారిపోయాక నువ్వే నిర్ణయం తీసుకోవడం ఏమిటి? ఎందుకు? ఏం తప్పు చేసింది? ఏ పాపం చేసింది? జయమా, నీ ఆరోగ్యం గురించి నువ్వు పట్టించుకో. నేను ఎప్పటికీ ఏం చేసినా ఆలోచించే చేస్తానని గుర్తుపెట్టుకో. ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు, ఏదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం. ఇది సరైంది కాదు. నా కొడుకు కూడా పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో నిండు సంసారాన్ని మోస్తూ కళకళ్ళాడుతూ కనిపించాలని ఆశపడ్డాను. మీ ఇద్దరి మనసులు వేరైనా ఆ దేవుడు మిమ్మల్ని ఏరి కోరి ముడివేశాడంటే మీ బంధాన్ని విడదీయడానికి కాదు. ఏ కోర్టులు, ఏ విడాకులు మిమ్మల్ని వేరు చేయలేవు. ఈ నిర్ణయాన్ని మార్చుకో. మాట్లాడు. నాకు భయంగా ఉంది, బాధగా ఉంది. ఇంత పెద్ద విషయాన్ని ఎందరు దాచిపెట్టారు అంటే నన్ను ఎంతో మోసం చేశారో అర్థమవుతోంది. ఏ నిర్ణయాన్ని మార్చుకుంటానని చెప్పు. ఈ ఆలోచన మర్చిపోతానని చెప్పు నాన్న, చెప్పు. ఆగు. మాట్లాడుతుంటే వెళ్ళిపోతాయేమిటి? అది జరగని పనేనా? నీ నిర్ణయం ఎప్పటికీ మారదనా? ఏమిటి నా కోడలు చేసిన తప్పు? కనీసం అదైనా చెప్పు. నాకు భానుకి సరిపడ జయమా. ఒక్కసారి లోకంలోకి వెళ్ళి చూడు. ఒకరికొకరికి సరిపడకపోయినా సంసారం సాగిపోతూనే ఉంటుంది. కలతలు కలహాలు జరుగుతున్నా కాపురం చేసుకుంటూనే ఉన్నారు. ఒకప్పటి భాను కాదు ఈ భాను. భార్యగా బాధ్యత తెలుసుకుంది. నీ మీద ప్రేమతో బ్రతుకుతోంది. మొక్కలోనే భాను జీవితాన్ని త్రుంచేసే హక్కు నీకు లేదు. ఆ తల్లిదండ్రులకు జీవితాంతో దుఃఖాన్ని రాసి పెట్టకు నాన్న. నా మాట వినేజే. ఒక కూతుర్ని అత్తవారింటికి పంపే అద్భుతమైన బాధ్యత తీసుకున్నావు. ఇంకో కూతుర్ని పుట్టింటికి పంపించే అర్థం లేని పని ఎందుకు చేస్తున్నావు? ఆ తండ్రి ఏమైపోతాడు? భాను ఏమైపోతుంది? అసలు మళ్ళీ నువ్వు ఒంటరి వాడివైపోతావు. కొన్నేళ్ల పాటు నువ్వు ప్రవళిక కోసం ఏడ్చావు. అప్పుడు నీ బాధ చూసి నేను దిగులు పడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోతానంటున్నావు. ఇప్పుడు నిన్ను చూసి నేను జీవితాంతం కుమిలిపోలేను. ఈ కోర్టులు, ఈ విడాకుల కాగితాలు, ఈ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు కాసేపు పక్కన పెట్టు. ఒక్కసారి
ఒక్కసారి భాను గురించి ఆలోచించటం మొదలుపెట్టు. భాను కళ్ళల్లో పసితనం కనిపిస్తుంది, మాటల్లో ప్రవర్తనలో నీకు స్వచ్ఛమైన మనసే కనిపిస్తుంది. అప్పుడు నువ్వు చెయ్యబోయే తప్పేమిటో తెలుస్తుంది. నా కోడలు బంగారం నాన్న, నా మాట విను. ఈ అమ్మ మీద నీకు ఏ మాత్రం ప్రేమాభిమానాలున్నా నీ ఆలోచన మానుకో నాన్న. ఇదిగో నోరు తీపి చేసుకో. ఇదెందుకు? మనం చేయాల్సిన పని ఆ దేవయాని చేస్తుంది కాబట్టి. అవును, అందరూ ఒకేసారి తెలుసుకున్నారు, కానీ ఎవ్వరూ కాదని చెప్పలేదు. జయమ్మకి తప్ప అందరికీ తెలుసు కదా. జయమ్మ ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? బలవంతంగా కాపురం చేయించలేదు కదా. అదే నిజమేననుకో, కానీ భాను అంటే జయమ్మకు ప్రాణం కదా. ఏజీ అంటే జయమ్మకు అంతకన్నా ఎక్కువే కదా. ఏది ఏమైనా మన చేతికి మట్టంటకుండా భానుకి జరగాల్సిన అవమానం దేవయాని తన అకౌంట్లో వేసుకుంది. కానీ ఏజే దేవయాని మాటలు పట్టించుకోవద్దని భానుతో ఎందుకన్నాడంటావు? దేవయాని మాటలు పట్టించుకోవద్దని భానుతో అన్నాడే గాని భానుకి విడాకులు ఇవ్వడం లేదు అని జయమ్మతో అనలేదు కదా. అంటే ఏజే నిర్ణయంలో మార్పు లేదన్నమాట. భాను వెళ్ళిపోవడం ఖాయం, అందులో కూడా ఏ మార్పు లేదు. భాను నష్టజాతకురాలు కాబట్టి నీ చిరునవ్వులో జీవం లేదు, వాడిపోయి రాలిపడ్డ గన్నేరు పువ్వులా ఉంది. ఈ అక్షింతలు, రాలిపడ్డ నీ తలంబ్రాలు, అవునా? నీ చెల్లెలి పెళ్ళైపోగానే నీకు విడాకులవుతాయి, అవునా? ఇల్లు శుభ్రం చేయడం తెలుసు, నీ బ్రతుకు బాగు చేసుకోవడం మాత్రం నీకు తెలియదు, అవునా? ఏజే విడాకులు ఇవ్వబోతున్నాడన్న విషయం నీకు నీకు ముందే తెలుసు, అవునా? మరి నాకెందుకు చెప్పలేదు? మీరు బాధపడతారని. నీకు బాధ లేదా? ఉండదా? నీ బాధ నాతో పంచుకోవాలని నీకుండదా? ఇది నాకు ముందే చెప్పుంటే ఏం చేసి ఉండేవారు జయమ్మ? నా ప్రయత్నం నేను చేసేదాన్ని. ఏజే మనసు మార్చగలరని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ ఇంట్లో నా పెద్దరికానికి విలువే లేదా? మీ పెద్దరికాన్ని పరీక్షించే అధికారం మీ అబ్బాయికి లేదు జయమ్మ.
అప్పుడు నువ్వైనా నాతో చెప్పుండాల్సింది కదా. మీకు ఏజీ అంటే ప్రాణం. నా వల్ల మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం నాకు ఇష్టం లేదు. కొడుకంటే ప్రాణం అని ఎంత దారుణం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? ఇది ఇది వంశ ప్రతిష్టకే మాయని మచ్చగా ఉండిపోతుంది. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా? నిజం చెప్తావా? నేను నా మనస్సుకు, ఆ భగవంతుడికి, మీకు ఎప్పటికీ అబద్ధం చెప్పను. అయితే ఇది చెప్పు, నీ మనసుతో చెప్పు, ఆ భగవంతుడు సాక్షిగా చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. నీకు ఏజీ అంటే ప్రేమ లేదు? చెప్పు, నిజమే చెప్పు. ఒకప్పుడు ఏజే మనసులో నేను లేనని తెలిసాక నాకేమీ బాధగా అనిపించలేదు. ఏజే మనసు ప్రవళికకి అర్పించాడని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా మనసులో ఏజే ఉన్నాక నాకు చాలా నరకంగా ఉంది జయమ్మ. ఎందుకంటే ఆయన మనసులో నేను ఇంకా ఒక బేకారిగానే ఉన్నాను జయమ్మ. అందుకే నన్ను వదిలేయాలనుకుంటున్నారు. భాను, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఎన్నాళ్ళు ఈ బాధని నీ గుండెల్లోనే దాచుకొని పైకి నవ్వుతూ తిరిగావా? ఈ ఇంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏజేకే చెప్పుకుంటారు. నేను ఏజేకి సమస్యలా కనిపిస్తున్నాను. అందుకే నన్ను వదులుకోవాలనుకున్నారు. ఈ ఇంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఏజేకే చెప్పుకుంటారు. నేను ఏజేకి సమస్యలా కనిపిస్తున్నాను. అందుకే నన్ను వదులుకోవాలనుకున్నారు. ఒకప్పుడు భాను ఇలా లేదు. ఏజే ఎదురుగా నిలబడి నిలదీసేది, ధైర్యంగా ప్రశ్నించేది. పొరపాటు తన వైపున్నా భాను వెనకడుగు వేసేదే కాదు. ఇప్పుడెందుకు పిరికిదాల్లా మారింది? అప్పుడు నాకు ఏజే మీద ప్రేమ లేదు. ఇప్పుడు గుండె నిండా ప్రేమ ఉంది. అప్పుడు నాకు నా జీవితం పట్ల ఎలాంటి అవగాహన లేదు. ఇప్పుడు నా కాపురం నిలబెట్టుకోవాలన్న తపన పెరిగింది. ఆ తపన ఉన్నదానివి తల వంచావెందుకమ్మా? నా ప్రయత్నం నేను చేస్తున్నాను జయమ్మ. ఏజే మనసులో స్థానం సంపాదించుకోవడానికి నా సర్వశక్తిలో కూడగట్టుకుని పోరాడుతున్నాను. నిజంగానే నాకు ఏజేని వదులుకోవాలని లేదు జయమ్మ. ఆయన వదిలి వెళ్ళిపోవాలని ఏమాత్రం లేదు.
భర్తకి దూరమైన భార్యగా నేను బ్రతకలేను. ఏడవకమ్మా, ఏడవకు. నీ కన్నీళ్లు నా ఇంటికి శుభం కాదు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. నీ మనసులో ప్రేమ ఉన్నప్పుడు, నీ కాపురం నిలబడాలన్న కోరిక బలంగా ఉన్నప్పుడు, నీ సంసారంలో వచ్చిన సమస్యకి నువ్వు పరిష్కారం కోరుకుంటున్నప్పుడు, మీ ఇద్దరికీ ముడి వేసిన ఆ దేవుడు కూడా ఆ బ్రహ్మ ముడి విప్పలేడు. ధైర్యంగా ఉండు, నమ్మకంతో ఉండు. అదే ప్రేమతో ప్రేమించు. ఆ సంకల్ప బలమే నీకు శ్రీరామ రక్ష.